హలో పేరెంట్స్, ఇవాళ వీడియో ఈజ్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ లాస్ట్ వీక్స్ వీడియో. అదేంటంటే ఆటిజంలో కొంతమంది నాన్ వర్బల్ కిడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఆల్టర్నేట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం చూపించగలగాలి అన్నది. సో ఎప్పటి వరకు అసలు వెయిట్ చేయొచ్చు మాటల గురించి అన్నట్టయితే, బికాస్ అసలు మాటలు ఎప్పుడొస్తాయి అన్నదే మ్యాక్సిమం పేరెంట్స్ కానీ, ఈవెన్ వెల్ విషర్స్ కానీ, ట్రైనర్స్ కానీ, థెరపిస్ట్ కానీ డాక్టర్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ పొటెన్షియల్ ఏ ఏజ్ వరకు ఉంటుంది అని. సో 5 ఇయర్స్ లోపు యూజువలీ మనం వెంటనే జడ్జ్ చేయడానికి ఉండదు. అంటే చాలామంది ఆటిజం కిడ్స్లో 4 తర్వాత మాటలు మొదలైన పిల్లలు ఉండొచ్చు. కొంతమందికి ఇట్ కుడ్ బి ఎర్లీ లైక్ 2.5, 3 మధ్యలో కూడా రీజనబుల్గా వాళ్ళు కొన్ని వర్డ్స్ అంటున్నారు. దాని తర్వాత ఫాస్ట్గానే ముందుకెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. బట్ స్టిల్ 4.5 వరకు కూడా వీఆర్ రీజనబుల్లీ స్టిల్ ఓకే, జడ్జ్ చేయలేము అప్పుడే. బట్ ఒకవేళ వీళ్ళు 5 ఇయర్స్ దాటుతున్నాయి, బట్ వీళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈవెన్ పదాలు తిరిగి అనడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ అలా అని యాక్టివిటీస్ అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఒకవేళ అసలు యాక్టివిటీసే వీళ్ళు చేయట్లేదు కంప్లీట్గా అంటే అది వేరే, అంటే లైక్ వాళ్ళ ఓవరాల్ బుద్ధిమాంద్యం కూడా యాడ్ అయిందా ఏంటి అన్నది చూస్తాం. బట్ లేదు, యాక్టివిటీస్ బాగానే చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, పజిల్స్ లాంటివి చేస్తున్నారు. బట్ ఎటొచ్చి అసలు మాట్లాడడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్రెస్ట్ కన్నా కూడా వాళ్ళు ట్రై చేస్తున్నా పెద్దవాళ్ళకి ఏమీ వర్డ్స్ రావట్లేదు అన్న పిల్లల్లో మనం కొంచెం కాషన్గా చెప్తాం ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 5. బట్ స్టిల్ the hope is that between 5 to almost I can say 7 వరకు కూడా still there is a reasonable margin. 5 to 7 years జోన్లో కూడా చాలామంది పిల్లల్లో 5 to 6 మధ్యలో ఒక చిన్న స్పర్ట్ రావచ్చు. వాళ్ళు మాటలు స్టార్ట్ చేసి కొంచెం ఫ్రేజెస్ వరకు, చిన్న చిన్న సెంటెన్సెస్ వరకు నేర్చుకున్న పిల్లల్ని కూడా రీజనబుల్గా చూస్తాం. బట్ ఒకవేళ అరౌండ్ 7కి దగ్గరలో వచ్చారు వీళ్ళు అండ్ ఇప్పటి వరకు వీళ్ళు జస్ట్ కొన్ని సౌండ్స్ చేయడమో లేకపోతే మనం అంటే చాలా కష్టంగా రిపీట్ చేసిందే తప్ప సొంతగా స్వతహాగా వీళ్ళు ఏమి మాట్లాడాలనుకోకపోతే ఆల్మోస్ట్ వీఆర్ సర్టెన్ దాట్ వీళ్ళు నాన్ వర్బల్ ఆటిజం జోన్లోకి వెళ్తున్నారు. పేరెంట్స్కి ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు, ఇష్టపడకపోవచ్చు. ఒక హోప్ అంటూ ఉంటుంది, అంటే లేదు స్వామీజీ ఎవరో చెప్పారు 10 ఇయర్స్కి వస్తాయని, లేదంటే కొంతమంది పిల్లలకి 12 ఇయర్స్కి వచ్చాయన్నారు. బట్ సైన్స్ బట్టి చూస్తే అబవ్ 7 ఇయర్స్ తర్వాత మాటలు వచ్చిన పిల్లల నంబర్ ఎక్స్ట్రీమ్లీ రేర్. అండ్ సెకండ్, ఒకవేళ చాలా కష్టం మీద వాళ్ళు మాట్లాడినా కానీ అది ఓన్లీ రిపిటిషన్ లాగా ఉంటుంది. అంటే మనం అంటే వాళ్ళు అంటున్నారు తప్ప వాళ్ళు స్వతహాగా మాట్లాడట్లేదు. ఆర్ చాలా లర్న్డ్ ఫ్రేజెస్, అంటే జస్ట్ టు ద పాయింట్ నేర్చుకున్నవి, అంటే వాటర్, దోశ, బయటికి, బాయ్, వద్దు, ఇవ్వు, ఈ టైప్లో వాళ్ళు, అంటే ఇంకా కాంటెక్స్ట్ పరంగా నేర్చుకున్న కొన్ని వర్డ్స్ లాంటివి ఆర్ వెరీ లిమిటెడ్ ఫ్రేజ్ లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ బై 7 అసలు వీళ్ళు మాట్లాడకపోతే. అండ్ బై 9 ఒకవేళ వీళ్ళు మాట్లాడలేదంటే ఇంకా ఆల్మోస్ట్ పేరెంట్స్ హ్యావ్ టు కంప్లీట్లీ యాక్సెప్ట్ దాట్ వీళ్ళ పొటెన్షియల్ అనేది స్పీచ్ పరంగా లేదు. దట్ డజంట్ మీన్ కమ్యూనికేషన్ పరంగా వీళ్ళని మనం ఇంప్రూవ్ చేయలేమని కాదు. దే ఆర్ ఆల్టర్నేట్ వేస్. వీటినే మనము ఆల్టర్నేట్ ఆగ్మెంటేటివ్ కమ్యూనికేషన్ అంటున్నాం, ఏఏసీస్ అంటున్నాం. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డెఫ్ చైల్డ్ కానీ అడల్ట్ కానీ ఉంటే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అవతల వాళ్ళకి? సైగ ద్వారా చెప్తున్నారు. అండ్ ఆ సైగ ఎగ్జాక్ట్ సైన్ లాంగ్వేజ్ మనకు రావాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళ జెస్చర్స్ బట్టి మనం అర్థం చేసుకుంటాం. సో దిస్ ఈస్ అ వెరీ లో టెక్ ఏఏసీ. ఈవెన్ అలాంటి జెస్చర్స్ మనం ఈ పిల్లలకి నేర్పించవచ్చు. అట్లీస్ట్ సింపుల్ వన్స్ లైక్ వద్దు అనడానికి వాళ్ళకు ఒక సైన్, ఎస్ అనడానికి ఒక సైన్, వాటర్ అనడానికి ఒక సైన్, ఎన్ని కావాలి అంటే అది అని చెప్పడానికి ఒక సైన్, టాయిలెట్ అనడానికి ఒక సైన్. ఇలాంటి సైన్స్ మనం బేసిక్లీ కొన్నన్నా నేర్పించవచ్చు. సెకండ్ లెవెల్ ఆఫ్ ఏఏసీ ఏంటి అంటే సింపుల్ పిక్చర్ బోర్డ్స్ ఆర్ పిక్చర్ కమ్యూనికేషన్ చార్ట్స్. ఇందులో కూడా దే ఆర్ అగైన్ 2. ఒకటి మీకు మార్కెట్లో దొరుకుతాయి వేర్ ప్రతి యాక్టివిటీ గురించి ఒక పిక్చర్ ఉంటుంది. సో మీరు ఆ పిక్చర్ని తీసి మమ్మీకి ఈ పిక్చర్ చూపిస్తే మమ్మీకి నీకు దోశ కావాలని అర్థమవుతుంది అని మనం ట్రైన్ చేయగలిగితే వాళ్ళ బుక్లోంచి ఆ పిక్చర్ తీసుకొచ్చి మనకి ఇచ్చేలాగా. దిస్ ఈజ్ వన్ మెథడ్. బట్ మచ్ సింప్లర్ టు దాట్ ఇస్ మీరే ఒక లామినేటెడ్ ఫొటోస్ విత్ కొలాజ్ లాగా చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ ఒక కొలాజ్,
వాళ్ళ ఫేవరెట్ పీపుల్ ఒక కొలాజ్, వాళ్ళ ఫేవరెట్ ప్లేసెస్ ఒకటి, వాళ్ళ ఫేవరెట్ యాక్టివిటీస్ ఒకటి. ఇలాగ మీరు ఆలోచించుకుని ఐదర్ 6 గానీ, 9 గానీ మాక్సిమం ఒక 12 పిక్చర్స్‌తో ఒక A4 సైజ్‌లో మీరు కొలాజ్ చేయించుకుని, ఒక కీ చైన్‌కి రింగ్ లాగా పెట్టేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే, వాళ్ళకి మనం నేర్పించొచ్చు. "నీకు ఎక్కడికెళ్ళాలిప్పుడు? ఏం కావాలి నీకు?" అంటే వాడు ఆ పార్క్ బొమ్మను చూపిస్తున్నాడనుకోండి. దట్ ఈస్ ఆల్సో అ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఎవరింటికెళ్దాం ఇప్పుడు అంటే వాళ్ళ అత్త బొమ్మ చూపిస్తున్నాడనుకోండి. దట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. మీరందరూ హోటల్‌కెళ్తున్నారు. వాడికి ఆ చార్ట్ చూపిచ్చారు. "నువ్వేం తింటావు ఇక్కడ?" అంటే వాడు చికెన్ చూపిస్తున్నాడనుకోండి. దట్ ఈస్ ఆల్సో వే ఆఫ్ కమ్యూనికేషన్. దిస్ ఈస్ వెరీ సింపుల్ లెవెల్. సో, ఒకవేళ ఈ లెవెల్‌కి రీచ్ అయ్యారు. కొంచెం తెలివితేటలు కూడా బానే ఉన్నాయి పిల్లోడికి. అంటే రీడింగ్, రైటింగ్ అలాంటి స్కిల్స్ కూడా డెవలప్ అవుతున్న పిల్లలుంటారు కొంతమంది. పేరెంట్స్ చెప్తారు, "వీళ్ళు టైప్ చేయగలుగుతున్నారండి, లేకపోతే చిన్న చిన్న వర్డ్స్ రాయగలుగుతున్నారండి, స్పెల్లింగ్స్ చెప్పేస్తున్నారు, కానీ మాట్లాడట్లేదు" అని. ఇలాంటి పిల్లలకి కొంచెం మనం నెక్స్ట్ లెవెల్ కొంచెం హైటెక్ డివైసెస్ కూడా ఆహ్, ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. వాటిని మన ఇండియాలో చాలా మంచి కంపెనీస్ తయారు చేశాయి ఇలాంటివి. బయట అబ్రాడ్‌లో అయితే ఎప్పటినుంచో ఉన్నాయి. బట్ అవి చాలా కాస్ట్‌లీ ఉంటాయి పెయిడ్‌వి కాబట్టి. మనకి ఇండియాలో ఆల్మోస్ట్ వెరీ ఫ్రీ ఆర్ మినిమల్ కాస్ట్‌లో ఉన్న యాప్ ఏంటంటే ఆవాస్. ఇట్ ఈస్ స్టిల్ ఎ పెయిడ్ యాప్ బట్ రీజనబుల్‌గా తక్కువ కాస్ట్‌లోనే ఉంటుంది. సో, వాటిలో ఎలా ఉంటాయంటే మీకు ఫోల్డర్స్ లాగా ఉంటాయి. సెట్స్ లాగా. ఫుడ్‌కొక సెట్, యాక్టివిటీస్‌కొక సెట్. చైల్డ్ జస్ట్ ఇలా నొక్కిన వెంటనే అది వాడికి మాట్లాడుతుంది. ఐ వాంట్ దోస. లెట్స్ గూడా అవసరం లేదు. గో పార్క్. ఐ యామ్ హర్ట్. లేకపోతే ఐ ఫీల్ పెయిన్. హెడ్. ఇలా వాడు టైప్ ఆర్ జస్ట్ టైప్ కూడా కాదు. జస్ట్ ఆ పిక్చర్స్‌ని ముట్టుకుంటే ఆవాజ్ అనే యాపే మాట్లాడుతూ ఉంటుంది. సో, చైల్డ్‌కి ఆల్మోస్ట్ వాడే కమ్యూనికేట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇది నిజంగా యూజ్ చేయగలరా అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఓవరాల్ కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ద చైల్డ్. అందరూ యూజ్ చేయలేకపోవచ్చు. బట్ దేర్ ఈస్ ఎ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ కిడ్స్ హూ క్యాన్ యూజ్ ఇట్. సో, తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. సో, ఇవన్నీ అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఈస్ ద నెక్స్ట్ క్వెషన్. సో, చాలామంది 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్‌కొచ్చినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామని చెప్తున్నారు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ 5 ఇయర్స్ ఇది మనం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు 5 ఇయర్స్‌కి ఇలాంటివి స్టార్ట్ చేస్తే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ క్వెషన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఈవెన్ సమ్‌టైమ్స్ ట్రైనర్స్ ఆర్ థెరపిస్ట్ కూడా దే డోంట్ నో ద ఫుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్ కాబట్టి దే మైట్ డిస్కరేజ్ ద పేరెంట్స్. అది స్టార్ట్ చేస్తే మీకు మళ్ళీ మాటలాడాలనే ఇంట్రెస్ట్ పోతుంది చైల్డ్‌కని. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ థట్. ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే, ఒకవేళ ఒక పిల్లోడికి ఫర్ సమ్ రీజన్ కాళ్ళల్లో పవర్ లేదు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వీక్‌నెస్, నరాల వీక్‌నెస్ ఉంది, నడవలేకపోతున్నాడనుకోండి. వాడికి మనము కర్ర ఇచ్చి నడక ప్రాక్టీస్ చేపిస్తామా? లేకపోతే కర్ర ఇస్తే ఇది సపోర్ట్‌లాగా అలవాటైపోయి తను ఓన్‌గా నడవడు అని చెప్పి ఇవ్వకుండా ఉంచుతామా? ఎగ్జాక్ట్‌లీ దిస్ ఈస్ ద సేమ్ థింగ్. సో, ఏఏసీ డివైజెస్ అనేది ఆర్ ఎనీ మోడల్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి మనం ఇస్తున్న సపోర్ట్ లాంటిది. దానివల్ల వాడి స్పీచ్ పొటెన్షియల్ తగ్గిపోతుంది అనుకోవడం చాలా అపోహ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ హ్యాండ్‌తో రాస్తున్నారు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని లెఫ్ట్ హ్యాండ్‌తో రాయమంటే మీకు ఈజీగా ఉంది కాబట్టి మీరు రైట్‌నే ప్రిఫర్ చేస్తారు. లేదు అందరూ లెఫ్ట్‌తో రాస్తున్నారు నువ్వు కూడా రాయి అనడం ఎలాగైతే తప్పో, అలాగే అందరూ ఈ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ వాడుతున్నారు కాబట్టి నువ్వు కష్టమైనా సరే ఇదే నేర్చుకో అనడం కూడా అంతే తప్పు. సో, వాళ్ళకి గనక నిజంగా నాన్ వర్బల్ వేలో ఇలా కమ్యూనికేట్ చేయడం చాలా ఈజీగా ఉంటే మనం దాన్ని ఓపెన్‌గా స్వీకరించగలగాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ యాస్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో, యూ ఆర్ జస్ట్ షోయింగ్ దెమ్ అ ఆల్టర్‌నేట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్ టు డిసైడ్ వాట్ హీ వాంట్స్ టు యూజ్. సో, అది నిజంగా చాలా ఈజీ వాడికి. వాడి లైఫ్‌ని అది ఈజీ చేస్తుందంటే వాడు దాన్ని యూజ్ చేసుకుంటాడు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. సో, యాజ్ ఎర్లీ యాజ్ 5 ఇయర్స్ వీ కెన్ ఇంట్రొడ్యూస్. ఇండియా లాంటి కంట్రీస్‌లో బికాస్ పీపుల్ ఆర్ నాట్ వెరీ ఓపెన్ టు దిస్ కైండ్ కాబట్టి అట్‌లీస్ట్ ఐ వుడ్ రికమెండ్ బై 6 ఇఫ్ యూ రియల్లీ సీ సైన్స్ ఆఫ్ నాన్ వర్బల్ ఆటిజం ప్లీజ్ ఇంట్రొడ్యూస్ సింపుల్ పెక్స్ ఆర్ అట్‌లీస్ట్ పిక్చర్ బోర్డ్స్ లాంటివి. సో దట్ వాళ్ళకొక ఆప్షన్ ఉంది టు టెల్ యూ వాట్ దే ఆర్ ఫీలింగ్. అదర్‌వైజ్ వాళ్ళకి మనం చేతులు కాళ్ళని బంధించేసినట్టే కదా! వాడి మనసులోది వాడికి ఏం చెప్దాం అనుకున్నా దెర్ ఈజ్ నో వే ఔట్. అంటే వాడి పరిసరాల్లో ఉంటే వాడు దాన్ని ఐదర్ తీసుకుంటాడు, లేకపోతే మీ చేయి తీసుకెళ్ళి దాని మీద పెడతాడు గానీ, వాళ్ళ ఆ రూమ్ దాటిన విషయాల గురించి, థాట్ గురించి వాడికి చెప్పే అసలు అవకాశమే మనం ఇవ్వట్లేదు.
So AACs can be used as early as 5. At least by 6 you have to be ready, and by 7 definitely you have to try them if your child is on that category. చాలా మంది పేరెంట్స్ ఇంక్లూడింగ్ మీ వెన్ హ్యావ్ ట్రైడ్ అవాస్ ఆ చైల్డ్కి అంతా ఇనీషియల్గా నచ్చలేదు. లైక్ ఐ సెడ్ కాగ్నిటివ్ లెవెల్ ఇంకా అంత మ్యాచ్ అవ్వట్లేదు ఫర్ దోస్ థింగ్స్. బట్ మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయండి. దేర్ విల్ బీ ఎ పాయింట్ వేర్ హిస్ ఇంటలెక్ట్ ఆర్ హిస్ కాగ్నిటివ్ లెవెల్ విల్ మ్యాచ్ దోస్ థింగ్స్ అండ్ స్లోలీ వాడు వాడడం మొదలు పెడతాడు. అండ్ ద థర్డ్ ఆప్షన్, ఒకవేళ వాళ్ళకి ఇలాంటివి నచ్చనే లేదు బట్ వాళ్ళకి స్పెల్లింగ్స్ వచ్చు అని మీకు అనిపిస్తే, ఆర్ చిన్న చిన్న వర్డ్స్ లాంటివి వాళ్ళు నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే, డెఫినెట్లీ గో ఫర్ టైపింగ్ అట్ ద ఎర్లియస్ట్. ఎందుకంటే వీళ్ళకి రాయటం చాలా కష్టం. లైక్ ఐ సెడ్ ఏప్రాక్సియా ఈజ్ ఎ హ్యూజ్ పార్ట్ ఆఫ్ దిస్ నాన్ వర్బల్ ఆటిజం కిడ్స్. కాబట్టి పెన్ పట్టుకునో చాక్ పీస్ పట్టుకునో వాళ్ళ చేత రాపించడం అన్నది, ఆల్దో వీ షుడ్ బి ట్రయింగ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఉన్న వాటిల్లో పెన్ కన్నా చాక్ పీస్ ఇస్ మచ్ బెటర్. బట్ వీటి కన్నా వాట్ ఈజ్ ఈజియర్ అంటే టైపింగ్. సో టైపింగ్ అంటే మన ఫోన్లో చేయించాలని చూడకూడదు, బికాస్ ద స్పేస్ ఇస్ వెరీ లెస్. వాళ్ళు అసలు దాన్ని టైప్ చేయలేరు. సో వాట్ యూ డూ ఇస్ ఐదర్ కంప్యూటర్ ఆర్ ట్యాబ్లో లార్జ్ టెక్స్ట్ టైపింగ్ అని పెట్టుకోవచ్చు మీరు. సో దాట్ వాడు చిన్నగా ఒక లెటర్ నొక్కగానే స్క్రీన్ మీద పెద్దగా వస్తుంది. సో దాట్ హీ ఈస్ గెటింగ్ ద ఫీడ్బ్యాక్, నేను అసలు ఏం కొడుతున్నాను, కరెక్టేనా కాదా. అండ్ అందులో మీరు స్లోగా మేబీ ఇనీషియలీ స్మాల్ కామన్ వర్డ్స్, నౌన్స్ లాంటివి, ఇంట్లో వాళ్ళ పేర్లు అలాంటివి నేర్పించి, అండ్ వాళ్ళకి ఇష్టం ఉన్న, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ఇష్టం ఉన్న పిల్లలు ఉంటే యానిమల్స్ పేర్లు లాంటిది వాటితో స్టార్ట్ చేయొచ్చు. రూట్స్ గుర్తుపెట్టుకునే పిల్లలు ఉంటే ప్లేసెస్ పేర్లతో స్టార్ట్ చేయొచ్చు. లేదు మ్యాప్స్, కంట్రీస్ ఇష్టం ఉన్న పిల్లలు ఉంటే పర్లేదు, క్యాపిటల్స్, కంట్రీస్ అలాంటివి స్టార్ట్ చేయొచ్చు. సంథింగ్ టు ఎంగేజ్ దెమ్, కీప్ దేర్ ఇంట్రెస్ట్ గోయింగ్ అండ్ లెర్న్ టైపింగ్. ఒక్కసారి ఆ టైపింగ్ నిజంగా వాళ్ళు చేస్తున్నారు బాగానే అనుకుంటే, అప్పుడు మీరు చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి మనం ఎక్కడికి వెళ్దాం అంటే, హీ మైట్ బి టైపింగ్ వన్, తాత, ఓకే, ఏం తినాలని ఉంది నీకు, హీ మైట్ బి టైపింగ్ సంథింగ్. నీకు పొద్దున ఎందుకు ఏడ్చావు, కడుపులో నొప్పి ఏమన్నా వచ్చిందా అంటే, హీ మైట్ టైప్ ఎస్ ఆర్ నో. లేదు ఎక్కడ నొప్పి వస్తుంది నాకు అర్థం కావట్లేదు అంటే, హీ మైట్ టైప్ హెడ్. బట్ ఈ ప్రాసెస్ అందరికీ రీచ్ అవ్వాలంటే ఇట్ మైట్ టేక్ అ వెరీ లాంగ్ టైమ్, సమ్టైమ్స్ not even months, it could take even years, but it is still, the effort is worth trying. అండ్ వీళ్ళకి టైపింగ్లో కూడా కొంచెం ఈ ఏప్రాక్సియాస్ వల్ల ఇలా స్పీడ్గా మనలాగా టైప్ చేయకపోవచ్చు. దే యూజువలీ యూజ్ వన్ ఫింగర్, కొంతమంది థమ్తో కూడా టైప్ చేస్తారు, ఎక్కువ మంది పిల్లలు ఇలా సింగిల్ ఫింగర్తో టైప్ చేస్తారు. సో వాళ్ళకి చాలా ఓపిక్గా మనం ఎక్స్ట్రా టైం ఇచ్చి ఇవి చేయించాలి. ఆటో కరెక్ట్ హెల్ప్ తీసుకోవడం నేర్పించవచ్చు. అంటే కింద మీరు ఐఎన్ అని కొట్టగానే అక్కడ ఇండియా అని వస్తే దే కెన్ పిక్ దట్, అలాంటి ఆప్షన్స్లో. సో ఇలా మీరు నేర్పించగలిగితే అట్లీస్ట్ దట్ 20-25% ఆఫ్ నాన్ వర్బల్ ఆటిజం కిడ్స్లో వీఆర్ ఓపెనింగ్ అనదర్ ఛానల్ ఫర్ కమ్యూనికేషన్. దిస్ విల్ హోల్డ్ గుడ్ ఈవెన్ ఫర్ కిడ్స్ విత్ స్పీచ్ ఉంది కానీ పెద్దగా కాన్వర్స్ చేయట్లేదు వీళ్ళు మనతో అన్న పిల్లల్లో కూడా సమ్టైమ్స్ టైపింగ్ మే బీ ఏ గుడ్ అవుట్లెట్. థాట్స్ అన్నీ వాళ్ళు ప్రాబబ్లీ రైటింగ్ రూపంలో ఇంకా బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారేమో. అసలు ఇవన్నీ జరుగుతాయా అని మీకు అనిపిస్తే కనుక మీరు చూడాల్సిన ఆర్ చదవాల్సిన బుక్స్ ఏంటంటే టాకింగ్ ఫింగర్స్ 1 and 2 మాడ్యూల్. ఇవన్నీ ఇండియన్ నాన్ వర్బల్ ఆటిస్టిక్ కిడ్స్ హూ ఆర్ ఇన్ దేర్ టీనేజ్ రాసిన బుక్సే. సో దట్ విల్ ఓపెన్ అ డిఫరెంట్ వరల్డ్ టు యూ. యాక్చువల్లీ వరల్డ్ ఓవర్ ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి, బట్ అట్లీస్ట్ ఫ్రమ్ ద ఇండియన్ సైడ్ అయితే మనకి టాకింగ్ ఫింగర్స్ 1-2 అని ఉంది. అలాంటి ఇంకో బుక్కే ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అ గుడ్ వన్ ఐ కెన్ సజెస్ట్, ద రీజన్ ఐ జంప్. ఇది జపనీస్లో ఉండి తర్వాత అన్ని లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ అయిన బుక్. ఆ ఆథర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ హీస్ 30+ నౌ, బట్ హీఈస్ ఆల్సో అ నాన్ వర్బల్ చైల్డ్. తను టైపింగ్ మోడ్లోనే హీ హాజ్ ఓపెన్డ్ అప్ హిజ్ mind and thoughts to the entire world, and that book is a must read for most of the parents. And how to teach them through this answering while typing or inka different methods lo ante one more book is rapid prompting method. This is also written by a mother who had an autistic child, and she developed her own good method called rapid prompting method, in which she could get the answers more freely from the child. ఆ చైల్డ్ కూడా ఓన్లీ టైపింగ్లోనే కమ్యూనికేట్ చేస్తాడు ఇప్పుడు. హీ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ అన్ అడల్ట్ చైల్డ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బుక్స్ ఐ ఫెల్ట్ విల్ ఓపెన్ అ డిఫరెంట్ ఛానల్ టు ద పేరెంట్స్. అండ్ ఓన్లీ మనం ఇక్కడే మాటలతోనే ఆగిపోకుండా ఆర్ వీ డూయింగ్ జస్టిస్ టు అవర్ కిడ్స్, షోయింగ్ దెమ్ ఆల్టర్నేట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నది
is the whole point of this video. And also, just to share an inspiring story, not that all autistic kids will be in this zone of intelligence, but there is a recent article. 14-year-old child has gained admission into MIT. He was a completely non-verbal child. Even now he is non-verbal. Till 10 years అసలు తనకి ఈవెన్ టాయిలెట్ కంట్రోల్ అవన్నీ కూడా పూర్తిగా లేని పిల్లోడు. బట్ ఆఫ్టర్ దట్ హిస్ ఫాదర్ సా దట్ హీ వాజ్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ టైపింగ్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ పిల్లోడు అనుకుని they started encouraging him in that line, and by the time he was around 16, I think, he has gained admission into MIT. Not to say that all the kids of autism will have some innate talent like this. No, still there could be 1 or 2% of the kids in whom these kind of things will be a miracle only in the child's life. So let's try alternate mode of communication. Children above 7 years and who are non-verbal. Be open to it and be positive about it.